హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మరి ఈరోజు నేను ఒక రీల్ చూసాను అనమాట. అదే సత్తిపప్పు బిర్యానీది కొబ్బరి అన్నం చేస్తున్నారు. ఆ రీల్ చూసి చాలా టెంప్ట్ అయ్యాను నేను. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వెళ్ళి అది టేస్ట్ చూడాలని ఫిక్స్ అయిపోయాం. ఇక్కడే కొండాపూర్లోనే ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు మాకు దగ్గరలోనే. అయితే అక్కడికి వెళ్ళి కొబ్బరి అన్నం దాంతోపాటు మటన్ కర్రీ కాంబినేషను ఆ రెండు కలిపి టేస్ట్ చూద్దాం. చూసి ఎలా ఉందో చెప్తాను. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే వచ్చేయండి. లిఫ్ట్ ఏంట్రా ఎలా ఉంది? షాక్ కూడా చచ్చిపోం కదా. వెయిట్ వలి ఆ లిఫ్ట్ చూడు, భలే ఉంటది. తెచ్చుకో. ఈ వీడియో పెడితే కింద కామెంట్లో తిడతారు, కానీ ఎన్ని బళ్ళు ఉన్నాయో చూడండి. సత్యబాబుకి వెళ్ళే వాళ్ళు తిడతానే ఉంటారు, తింటానే ఉంటారు. ఈ లాజిక్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. సత్యబాబు బిర్యానీలు పకోడీలు బాదంపాలు ఎప్పట్లే. కానీ ఇక్కడ సాయిబాబా వారి తీపి కబురు కూడా పెట్టారు. ఇది కూడా వాళ్ళదే, పక్కన ఉంటుంది మియాపూర్లో. సత్యబాబులో ఎంత పెద్ద మెనూ ఉంటుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బగారా రైస్, ఎగ్ బిర్యానీ, ఎగ్ మసాలా బిర్యానీ, వింగ్స్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, సత్యబాబు దమ్ బిర్యానీ. మనం ఇక్కడికి ఏం తినడానికి వచ్చాం? ఇది కొబ్బరి అన్నం విత్ మటన్ కొబ్బరి అన్నం విత్ మటన్ కోసం వచ్చాం. 400 అంటే ప్రైస్. బగారా రైస్ ఒకటి 140. కావాలంటే అందులోకి మనకి కర్రీస్ చెప్పుకోవచ్చు అనుకుంటా. అప్పుడు అలా అయినా సరే 400 అయిపోతుంది కదా. చెప్తాం, ఓ 2 ఐటమ్స్ చెప్పి టేస్ట్ చూద్దాం. లోపల చూడండి ఎలా ఉందో. ఫుల్ లైటింగ్ ఉంది. ఇటు పక్క మొత్తం స్వీట్స్ ఉన్నాయి. అక్కడేమో పార్సిల్ కౌంటరు. ఇది మొత్తం డైనింగ్. ఇదంతా డైనింగ్ అనమాట. ఇక్కడ ఇదేంటిది? సాంబార్ కట్ట మిక్స్లా ఉంది. ఇది కొన్ని స్పూన్లు పెట్టారు. తినడానికి వచ్చిందే కొబ్బరి అన్నం కోసం. కొబ్బరి అన్నం లేదంటే అందుకే వెళ్ళిపోతున్నాం. ఆన్లైన్లో కూడా లేదు. మధ్యాహ్నం కూడా ఆర్డర్ పెట్టుకుందాం చూసాం, మధ్యాహ్నం కూడా లేదు. రవి అన్న ఏదైతే రీల్ పెట్టాడో అది చూసి టెంప్ట్ అయ్యాం, కానీ ఇక్కడ లేదంట. కొన్ని అరగంట టైం పడుతుందా వస్తాం మళ్ళీ అంటే లేదు సార్ అన్నారు. టైం వచ్చి 9 అయింది. సరే ఈసారి ఎప్పుడన్నా ఉంటే అప్పుడు ట్రై చేద్దాం లేండి. కొబ్బరి అన్నం లేదు, అందుకని ఇక్కడ ఎదరే మాకు పక్కనే ఇది ఉంది, బెజవాడ శ్రీనుకి వెళ్దాం. అక్కడ కూడా చాలా టెంప్ట్ అయ్యాం రీల్స్లో చూసి, దానికి వెళ్దాం. శ్రీను బెజవాడకు వచ్చాం. శ్రీను కేర్ ఆఫ్ బెజవాడ వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్, పరోటాస్ అండ్ బిర్యానీస్. ఇందులోకి వెళ్ళి చూద్దాం. ఇలా బిందుల్లో పెట్టారు, కింద బొగ్గులు ఉన్నాయి, ఇందులో కర్రీలు ఉంటాయి. ఆ బిందులు లోపల అలా జగ్గుతో ఇస్తున్నారనమాట. బయట మొత్తం పరోటాలు చేస్తున్నారనమాట. ఇప్పుడే కూర్చున్నాము. ఇక్కడ స్టార్టర్స్ ఉన్నాయి, చైనీస్ ఉన్నాయి, ఏవో స్పెషల్ చికెన్ రోస్ట్, చికెన్ లివర్ ఫ్రై, బిర్యానీస్లో చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ, పరోటాలు ఉన్నాయి. ఫస్ట్ పరోటాలు చెప్దాం మనం. ఏదో డిజర్ట్స్లో తలస్ అంట. చూద్దాం ఎలా ఉన్నాయో. కానీ చాలా చిన్న సిట్టింగ్ అనమాట, ఎక్కువ ఖాళీ ఉండట్లేదు. మనం దొరికిన చోట కూర్చోండి. బంతి భోజనాల్లో వెనక నిలబడి మనం ప్లేస్ దొరికినప్పుడు పట్టుకొని కూర్చొని తిన్నాం. మన వీకెండ్ కూడా వచ్చాం, ఖాళీ లేదు. ఇప్పుడేమో వీక్ డేస్ కాబట్టి కొంచెం పర్లేదు, నార్మల్గా ఉన్నాం. అరిటాకు పెట్టారు. ఇలాగా జగ్గులో గ్రేవీ ఇచ్చారనమాట, చికెన్ గ్రేవీ. ఇది ఆకు చిన్నదని చెప్తే అంత పెద్ద తెచ్చాడంట. శాండీస్ సగం ముందు నీ దాంట్లో అరే ఇక్కడ పరోటా అని రాసుంది కదరా, చపాతీ తెచ్చాడేంట్రా? ఎవడైనా దీన్ని పరోటా అంటాడరా? కొన్ని నలిపేసిస్తారు పరోటా, అది కూడా చేయలేదండి. మరీ సన్నగా ఉంది చపాతీ. 80 రూపాయలు. మళ్ళీ 2 చపాతీలు, ఒక చపాతీ 40 రూపాయలు. దాని మీద అలా గ్రేవీ వేసుకోవాలన్నమాట. అది ఏంటిది? ఇలాగా కాసేపు నానితే కొంచెం మెత్తగా అవుద్ది, అప్పుడు తిందాం. 1 నిమిషం నానింది. దీన్ని టేస్ట్ చూద్దాం. పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ కొత్తగా ఉంది, స్పైసీగా ఉంది, బాగుంది. టేస్ట్ పర్లేదు, బాగానే ఉంది. అంటే టూ మచ్ ఎక్స్పెక్ట్ చేయకండి. నానడానికి ఒక 5 నిమిషాల టైం పడుతుంది. పరోటా వచ్చేసరికి చాలా గట్టిగా ఉందన్నమాట, చాలా పల్స్గా ఉంది. మరి నానడం కోసం త్వరగా నానాలని చెప్పి పల్స్గా ఇచ్చారేమో. మరి నాకు ఎక్కడ చిరాకు అనిపించిందంటే సర్వీస్ బాగాలేదు మెయిన్. ఇలా ఇంకా నానబెట్టి గ్రేవీ దాంట్లోకి మొత్తం పీల్చుకోవాలన్నమాట చపాతీ. బాగుంది గైస్, రావచ్చు, తినొచ్చు. దీనికోసం రావచ్చు, సాటిస్ఫై అవుతారు. పరోటా తినేసి 10 నిమిషాలు అయింది, ఎవరు రాలేదు ఇంకా, వెయిటింగ్. ఇక్కడ అందరికీ పెరుగు చట్నీ, గోంగూర అన్నీ వేస్తారు, మాకు ఏమీ వేయలేదు. పెరుగు చట్నీ, ఉల్లిపాయ, నిమ్మకాయ, గోంగూర ఇచ్చారు. పాపం శాండీకి అయితే మేము పరోటా మొత్తం తినేసి ఇంకా పరోటా తీసుకురాలేదు.
ఇదిగోండి చికెన్ బిర్యానీ ఒకటి చెప్పాం, ఫ్రై పీసు, ఎగ్, లోపల దమ్ పీసులు కూడా ఉన్నాయి. క్వాంటిటీ పర్లేదు, బాగానే ఇచ్చారు. బిర్యానీలో 2 పీసులు వేశారు, ఒకటి జాయింట్ పీసు, ఒకటేమో వలీగడికి బాడీ పీస్ పడింది. ఇవేమో పైన చిన్నగా ఫ్రై పీస్ వేశారు. ఈ ఫ్రై పీస్ టేస్ట్ చూద్దాం. 3 వేసారు, 2 ఆడ దొబ్బిసాడు, ఒకటే ఇచ్చారు నాకు. ఫ్రై చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది ఫ్రై. ఇంకా టేస్ట్ చూద్దాం. ఆల్రెడీ ఇందులో ఒక ముక్క ఉంది. పొలావ్ అన్నమాట ఇది, పొలావ్ లాగే ఉంది చూడడానికి. అయితే చిట్టుముత్యాల రైసు, సోనా మసూరి రైసు, మొత్తానికి టేస్ట్ చూద్దాం. పర్లేదు మే దీని టేస్ట్ ఓకే. రైస్ ఒక రకమైన స్మెల్ వచ్చిందా నీకు? రైసు ఒక రకమైన ఇది వస్తుంది అనమాట, అది ఏదో రకమైన ఫ్లేవరు. పర్లేదు, రైసు ముద్దగా ఉంది. మీకు ముద్దగా ఇష్టమైతే ట్రై చేయొచ్చు. ఓకే దీని టేస్ట్ మరియు తోపనలేము. ఫ్రై చాలా బాగుంది. ఫ్రై ఈ రైతా కూడా చూడడానికి ఎంత థిక్గా ఉందో. ఈ రైతా కూడా కలుపుకొని టేస్ట్ చూద్దాం. రైతాతో సూపర్, భలే ఉంది. నెక్స్ట్ గోంగూర, ఈ గోంగూర కూడా అలా కలుపుదాం. గోంగూరతో కూడా దాన్ని టేస్ట్ చూసేద్దాం. ఓకే బాగుంది, పుల్లగా ఉంది. గోంగూర కూడా పర్వాలేదు. దీని రేటు 290 రూపాయలంట. పర్లేదు. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాము. ఏం చెప్తాం అయితే, ఇంకా రేట్ల గురించి మాట్లాడుకుంటే చికెన్ దమ్ బిర్యానీ 290 రూపాయలు, పరోటా 85 రూపాయలు, సింగిల్ అయితే 45 రూపాయలు అంట. వాటర్ బాటిల్ ట్యాక్సీలతో పాటు కలిపి 766 రూపాయలు వచ్చింది. పర్లేదు, అంటే మరీ తోపు అనిపించలేదు నా వరకు అయితే. అది నా ఒపీనియన్. పరోటా బాగుంది. బిర్యానీ వచ్చేసరికి అవి గ్రేవీలు కలుపుకుంటే బాగున్నాయి. పీసులు మాత్రం చాలా బాగున్నాయి. రైస్ మాత్రం కొంచెం ఆ ముక్కు వాసన ఏదో అంటారు, ఆ స్మెల్లా వచ్చిందనమాట. మీకు పేషెన్స్ ఎక్కువగా ఉండి తినాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళి తినచ్చు. ఈ వీకెండ్లో అయితే ఖాళీ లేదు, కొంచెం చూసుకుని వెళ్ళండి. ప్లేస్ చిన్నది అవడం వల్ల ఇంకొంచెం పెద్దదైతే బాగుండేది. ఖాళీ లేకపోతే పార్సిల్ ట్రై చేయండి. ఇప్పుడే ఇంటికి వచ్చేసామయ్య. తిందాం అనుకున్నాం కానీ డిసప్పాయింట్ లేదంట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందామని చూసాము, ఆన్లైన్లో కూడా దొరకలేదు. పక్క ఏదో రోజు ట్రై చేద్దాం. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు ఏదో రోజు ట్రై చేద్దాం. ఎందుకంటే కొబ్బరి అన్నం మీద క్రేవింగ్స్ ఎక్కువైపోయినాయి నాకు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మాయ. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.